దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. మా అందరూ బాగున్నారా? చాలా సంతోషం. మరలా ఈ సమయంలో మిమ్మల్ని అందరినీ కలుసుకొని మీతో మాట్లాడటం, మీరు టీవీ ముందు కూర్చుని వాక్యం ఎప్పుడు వస్తుందని ఎదురు చూడటం అంతా ఇంటూ ఉంటా చాలా సంతోషంగా దేవుడు మనల్ని అందరినీ ఇలా ఒక కుటుంబంగా ఉంచినందుకు దేవునికి ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో చిన్న వాక్యాన్ని ధ్యానం చేసుకుని మనం ముందుకెళ్దాం. దానికి ముందుగా ఈ రోజు మన అంశం ఏంటంటే నూతన ఆశీర్వాదం. చిన్న వాక్యాన్ని ధ్యానం చేద్దాం. 1వ కీర్తన 2-3 వచనాలు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యొరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండెను. అతడు చేయునదంతయు సఫలమగును. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, టీవీ ముందు కూర్చుని వాక్యం వినుచున్న ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించి బలపరచండి. బిడ్డలకు కావలసిన అవసరతలు మీరు తీర్చండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో ఈ నూతన ఆశీర్వాదం పొందుకోవాలంటే మనం కొన్ని జాగ్రత్తలు, కొన్ని నియమాలు మనం పాటించాలి. చాలా మంది అంటూ ఉంటారు, ఆశీర్వాదం వచ్చేసింది గాక అంటూ ఉంటారు. ఎలా వచ్చేస్తుందండి? మీరు అనుకుంటారు, వచ్చేసింది అని చెబుతున్నాడు, నాకు కష్టాలు వచ్చేసినాయి, బాధలు వచ్చేసినాయి, రోగాలు వచ్చేస్తున్నాయి, కానీ ఆశీర్వాదాలు రావట్లేదేంట్రా బాబు అని తలకాయ మునకలు పెట్టుకుని కూర్చుంటున్నారు. ఈ టీవీలు ప్రోగ్రామ్స్ వచ్చిన తర్వాత ఈ చాలా మంది ఈ సేవకులు ఏం చేస్తున్నారంటే అన్నీ వచ్చేసినాయి అంటే మీరు వచ్చేసినాయి అనుకుంటారు, కానీ ఏమీ రావడం లేదు. ఆ సమయంలో ఏదో వచ్చేస్తున్నాయి అనుకుంటారు. కానీ ఏదైనా మన జీవితంలో ఒకటి సంపాదించుకోవాలి అంటే ఒక అర్హతను మనకు సంపాదించుకోవాలి. ఇన్నాళ్ళు నువ్వు కష్టపడ్డావు, 2014 సంవత్సరాలు కష్టపడ్డావు, పోయిన సంవత్సరం కష్టపడ్డావు, ఈ నెల వరకు కూడా కష్టపడుతూనే, ఈ సంవత్సరం వరకు కూడా కష్టపడుతూనే ఉన్నావు. కానీ నీ జీవితంలో వస్తాయి అనుకున్నాయి రావడం లేదు, జరుగుద్ది అనుకున్నది జరగటం లేదు, అవుద్ది అనుకున్నది అవ్వటం లేదు. ఏంటో నీకు అర్థం కావటం లేదు. చెప్తాను వినండి. ఎందుకు ఈ కష్టాలను నువ్వు బయటికి రాలేకపోతున్నావు? ఎందుకు నీ స్థితిగతులు అన్నీ సక్సెస్ఫుల్గా అవ్వలేకపోతున్నాయి? ఏది కూడా ఎందుకు నీకు ఫలభరితంగా అవ్వడం లేదు? ఏ పని చేపట్టినా నీకు విఫలమైపోతున్నావు. ఏది కాదు, ఉద్యోగం చేసినా ఉద్యోగంలో విఫలమైపోతున్నావు, లేదా వ్యాపారం చేస్తే వ్యాపారంలో విఫలమైపోతున్నావు. ఏది తలపెట్టాలని నువ్వు ప్రారంభిస్తున్నావు, కానీ నువ్వు ప్రారంభించేది ఏది కూడా విఫలమవుతున్నాయి, కానీ సఫలం కావట్లేదు. అంటే ఒక నూతనమైనటువంటి తీర్మానంతో గనక నువ్వు ముందుకెళితే, నూతన తలంపులతో, నూతన అభిషేకంతో, నూతనటువంటి విధానాలతో, దేవుని గురించిన మర్మాలు నువ్వు తెలుసుకుని దాని ప్రకారంగా నువ్వు చేయగలే విధానంతో గనక నువ్వు ముందుకెళితే, నువ్వు ఇప్పటి వరకు పడినటువంటి ఆ కష్టాలు, ఇప్పటి వరకు పడిన ఆ బాధలు, ఇప్పటి వరకు పడిన ఆ నిందలు, ఇప్పటి వరకు పడినటువంటి ఆ శ్రమలు, అవన్నీ కూడా ఈ సమయంలో నీకు దేవుడు తీర్చడానికి ఇష్టపడుతున్నాడు. కానీ నీ వంతు చేయవలసిన బాధ్యత ఒకటి ఉంది. చూడండి, ఇంటిలో పిల్లలు ఏదైనా వస్తువు కావాలి, ఏదైనా తినేది కావాలి అని అడిగితే, అరే బాబు నువ్వు ఆ పని చేయి నాన్న, నీకు ఇది చేసి పెడతాను, ఇది చేస్తాను నువ్వు అంటావు. వాళ్ళు ఆ పని చేస్తే అతనికి ఇవ్వడానికి ఎంతో చక్కగా సంతోషంగా నువ్వు ఇస్తావు. అలాగే ఒక పిల్లవాడు చదువుకుంటున్నాడు అనుకో, బాగా చదివి ప్రిపేర్ అయ్యి పరీక్షకి వెళ్తే పరీక్ష బాగా రాస్తాడు. ప్రిపేర్ అవ్వకుండా ఇప్పుడు గంట ముందు శుభ్రంగా పడుకుని పుస్తకం అటు ఇటు తిరగేసి వెళ్ళి పరీక్షకి వెళ్తే ఏం రాస్తాడు? అంటే అక్కడ పరీక్ష బాగా రాయాలంటే అతను చేయవలసిన వర్క్ ఉంది. అలాగే ఒక వ్యాపారం ఉంది. ఆ వ్యాపారం నువ్వు బాగా రాణించాలి అంటే వ్యాపారానికి వెళ్ళి ఆ సమయానికి షాప్ తీయాలి. సమయము దాటిపోయినా అందరికి కొట్టు మూసేసినా నువ్వు అందరికి అందుబాటులో ఉండేటట్లుగా ఉండాలి. దానికి కొన్ని పద్ధతులు పాటించాలి. కస్టమర్తో చక్కగా మాట్లాడటం, చక్కగా మంచి చేసుకుంటాం, తక్కువ లాభం వేసుకుని ఎక్కువ అమ్మటం నువ్వు ప్రయత్నం చేస్తే, నీ వంతు నువ్వు ప్రయత్నం చేస్తే ఆ వ్యాపారం కూడా అభివృద్ధి చెందుద్ది. అదేవిధంగా నీతిగా యథార్థంగా చేయి. కొంతమంది దొంగ కాటాలు వేస్తారు, దొంగ తోకాలతో వస్తారు, దొంగ కోలతో గొలుస్తారు. అలా నువ్వు ఎంత సంపాదించినా డబ్బు వచ్చినట్టుగా అనిపిస్తుంది, కానీ అది నీకు రాదు, నీ దగ్గర నిలవదు. నువ్వు చేసే వ్యాపారం యథార్థంగా చేయి, నీ కాటా కరెక్ట్గా అయ్యి. నువ్వు నలుగురి మీద పలానా కొట్లో నాణ్యత గల వస్తువు ఇస్తాడు,
పలానా కొట్లో ఒక రూపాయి 10 రూపాయలు తక్కువే ఉంటుందని నువ్వు పేరు సంపాదించుకున్నావు అనుకో వ్యాపారం చేస్తే బిడ్డ, అప్పుడు అనేక మంది నీ దగ్గరికి వస్తారు. ఎప్పుడో రోజు మొత్తం 2 కొని 2 రూపాయలు 4 రూపాయలు వచ్చే కంటే రోజు మొత్తంలో 40 అమ్మి ఒకదాని మీద 10 రూపాయలు వేసుకుంటే 20 రూపాయలు వస్తాయి. ఆ లెక్కేసుకుని వ్యాపారం చేస్తే వ్యాపారం అభివృద్ధి పొందుద్ది. ఈ పాస్టర్ గారికి వ్యాపారం గురించి ఎట్లా చెబుతున్నావు, వాక్యమే చెబుతాను అనుకున్నాను, వ్యాపారం గురించి తెలుసు అనుకుంటున్నారేమో. నేను మట్టి కాడి నుంచి బంగారం వరకు 66 రకాల వ్యాపారాలు చేశానమ్మా. అవన్నీ లిస్టు చెప్పాలంటే చెప్పలేను. ఏది చేయబెట్టినా విఫలమైపోవటం. నా జీవితంలో యేసు ప్రభు ఎంటర్ అవనంత కాలం నేను చేసే ప్రతి విధమైన వ్యాపారం విఫలమే కానీ, ప్రతి విధమైన పని విఫలమే కానీ సఫలము కానే కాలేదు. యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత ఆయన నా సొంత రక్షకునిగా అంగీకరించి నా తప్పులు ఒప్పుకుని నేను యథార్థంగా బతకాలని ఒక తీర్మానం చేసుకుని వ్యాపారం ప్రారంభించినప్పుడు ఆ వ్యాపారం సఫలమవుతూనే ఉంది. అపజయమంటూ నేను చూడలేదు. ప్రియమైన దేవుని బిడలారా, ఈ సమయంలో మనం చదువుకున్న వాక్యంలో మనం చూస్తున్న యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడట. యెహోవా ధర్మశాస్త్రం అంటే దేవుని గ్రంథము ఆనందంగా చదవాలి. ఆనందంగా మనం ఎప్పుడు చదువుతామంటే దాని ప్రకారం నడుస్తామనే ఉద్దేశంతో ఆనందంగా చదువుతాం. దాని ప్రకారం ఎప్పుడు నడవగలమంటే ఆ దేవుడు నిజమైన దేవుడు అని నువ్వు నమ్మినప్పుడే ఆ దేవుడు చెప్పినట్లుగా నువ్వు నమ్మగలవు. ధర్మశాస్త్రం అంటే ఏదో కాదమ్మా, దేవుడు మనం ఆ పరిశుద్ధ బైబిల్ చదివేటప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అంతే. మనం ప్రార్థన చేసేటప్పుడు దేవునితో మనం మాట్లాడుతున్నాం. మన ఇద్దరికి మధ్యలో, దేవునికి మనకి మధ్యలో సంభాషణ. మీరు నాకు ఫోన్ చేశారనుకోండి, నేను మీతో మాట్లాడతాను. నేను మీతో మాట్లాడాలనుకోండి, మామూలుగా ఫోన్లో మాట్లాడవచ్చు, నేను మనిషిని కాబట్టి. దేవుడు నీతో ఎలా మాట్లాడతాడు? నువ్వు ఫోన్ చేయాలి. ఎప్పుడు ప్రార్థన అనేది నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు ఆ ప్రార్థన అయినంతరం బైబిల్ చదువుకుని దేవుని గ్రంథాన్ని తీసుకుని చదువుతాం ప్రారంభిస్తే వాక్యం ద్వారా లేదా దేవుని సేవకుల ద్వారా నీతో మాట్లాడతాడు. ఈ సమయంలో దేవుడు నీతో కొంతమందితో మాట్లాడుచున్నాడు. అవును, నేను చేస్తున్న పని విఫలమైపోతుంది. అవును, ఈ సంవత్సరంలో నా కష్టాలు పోతాయని నమ్మాను, కానీ పలానా సేవకుడు పోతాయి అన్నాడు కానీ పోలేదు అని చెప్పి నువ్వు ఆలోచన చేస్తున్నావు. ప్రియమైన దేవుని బిడ్డ, ఊరికినే ఆశీర్వాదాలు ఎక్కడి నుంచి వస్తాయి? కొంతమంది అంటారు, మేము ఇచ్చేస్తాం, రండి, కానుకలు పంపండి, లేదా మా సంఘానికి రండి, మీరు రండి అంటారు. ఏంటండి వచ్చేది? దేవుడు చెప్పినట్లు చేయకుండా, దేవుని మాట వినకుండా, దేవుని వాక్యాన్ని ధ్యానించకుండా, వాక్య ప్రకారం జీవించకుండా, ఎవరో ఏదో నీకు గాక అంటే అవుతి అని అనుకోబాక. అమాయకు ప్రజల్లాగా కొంతమంది ఎంత డబ్బైనా పంపిస్తానికి ప్రయత్నం చేస్తారు కానీ నీతిగా యథార్థంగా బతకడానికి ప్రయత్నం చేయరు. కావాలంటే 1,00,000 రూపాయలని ప్రోగ్రాంకి పంపిస్తాను పాస్టర్ గారు మా కోసం ప్రార్థన చేయండి అంటారు కానీ నీతిగా బతకమంటే కనుక ఇష్టం ఉండదు. నాలాంటి వాడు నీతిగా బతకమంటే ఏదన్నా పంపించాలనుకున్నా కానీ ఆ పంపించే మనసు రాదు. ఎందుకంటే నీతిగా బతకమంటే ఇష్టం ఉండదు. కానీ మీరు ఎట్టన్నా బతకండి, డబ్బులు మాత్రం పంపించండి, మీకోసం ప్రార్థన చేస్తానంటే బోల్డ్ డబ్బులు వస్తాయి. నాకు అవసరం లేదు అలాంటి డబ్బు. మోసపూరితమైన మాటలు చెప్పి డబ్బు సంపాదించుకోవాల్సిన అవసరం నాకు లేదు. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు పంపిస్తావో పంపించవో నాకైతే తెలియదు, కానీ పంపించిన ప్రతి బిడ్డకి మేలు దేవుడు చేస్తూనే ఉన్నాడు. కానీ నేను నమ్మిన సత్యం ఏంటంటే, దేవుని మాట గనక నీ వింటే నా దాకా కూడా నువ్వు ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. నీవే దేవునికి ప్రార్థన చెయ్యి. అదే దేవునికి ఫోన్, ప్రార్థన చెయ్యి. తప్పకుండా దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. అడుగుడి ఇవ్వబడును అన్నాడు. సేవకుల్ని అడగమనండి ఇస్తానల్లా, మధ్యవర్తులను అడగమనండి ఇస్తానల్లా, మీడియేటర్లను పెట్టుకోండి అల్లా. ఏదైనా ఆర్టీఓ ఆఫీస్ అంటే మీడియేటర్ కావాలి, ఎందుకంటే అప్లికేషన్లు పూర్తి చేయడం రాదు కాబట్టి. పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్తే మీడియేటర్ కావాలి, ఎందుకంటే అప్లికేషన్ పూర్తి చేయడం రాదు కాబట్టి. వాళ్ళకి లింకులు ఉంటాయి, ఈ లంచం తీసుకెళ్ళి ఆ లంచం, వీళ్ళు కుమ్మక్క అవుతారు. డైరెక్ట్గా మనం వెళ్ళినా కానీ ఆ పని చేయరు, 1కి 10 సార్లు తిప్పుతారు. అదే కొంత లంచం ఇచ్చి మధ్యలో ఏజెంట్ని పెట్టుకున్నావు అనుకో, అబ్బా నువ్వు అందులో ఏమి లేకపోయినా, నువ్వు డ్రైవింగ్ టెస్ట్ చేయకపోయినా, నువ్వు ఆ సిగ్నల్లో నువ్వు పాటేసుకోకపోయినా వాడికి 1000-2000 అదనంగా కొట్టేస్తే ఇక నువ్వు పాస్ అయిపోతావు. కానీ నీవు రేపొద్దున రోడ్డు మీదకి ఎక్కిన తర్వాత బండి తోలటం చేతకాక దేనికన్నా గుద్ది కింద పడి కాలు చెయ్యి ఎరక్కొట్టుకున్నావు అనుకో, నష్టం ఎవరికమ్మా? ఎవరికన్నా నీకే. కాబట్టి అడ్డదోవలో మనం ప్రయాణం చేసి
అడ్డగోలుగా మనం సుఖపడాలి, సంతోషపడాలి, సంపాదించుకోవాలని అనుకుంటంలో దానిలో సుఖం లేదు, దానిలో యథార్థత లేదు. నీవు దేవుని మాట వింటే, నీవు దేవునికి లోబడితే తప్పకుండా ఆయన నీ ప్రార్థన ఆలకిస్తాడు. నువ్వు పడుచున్నటువంటి ఆ వేదన శోధనలను నిన్ను విడిపిస్తాడు. చాలామంది 31వ నైటు వాగ్దానాలు తీసుకుంటారు. ఏ రోజు ప్రార్థనకి వెళ్ళని వాళ్ళు కూడా ఆ రోజు ఎక్కడో చోట మందిరంలో అటెండ్ అయ్యి వాగ్దానం తీసుకుంటాడు. దేవుడు నిన్ను దీవిస్తాడు, భయపడకు నీకు తోడుగా ఉంటాను, భయపడకు నిన్ను ఆశీర్వదిస్తాను అంటారు. చిన్నతనంలో నేను తెలియక సినిమాకి వెళ్ళేటప్పుడు కూడా ప్రార్థన చేసుకుని వెళ్ళేవాడిని. అయ్యా నాకు తోడుగా ఉండి సహాయం చేయి, సినిమా హాల్లో ఆ లైన్ తక్కువగా ఉండాలి, టికెట్ నాకు బాగా దొరకాలి అని చెప్పి. ఎంత అమాయకత్వం అండి. అప్పట్లో అది తప్పన్న సంగతి నాకు తెలియదు. ఈరోజు కూడా చాలామంది దేవుని మాట వినరు. ఆ జనవరి 1కు మాత్రమే ప్రార్థనకు వస్తారు. ఈ వాగ్దానం తీసుకోగానే ఆ పాస్టర్ గారు కూడా ఏమో పాపం ఎందుకులే చెప్తే పోలా, లేకపోతే కానుకెత్తాడో ఎవడో ఈయన అని చెప్పి ఓకే బాబు నీకు ఈ సంవత్సరం అంతా వద్దులతో బాబు, మంచిది బాబు, బాబు బాబు అమ్మ మంచిది నాన్న, నీకు మంచి వాగ్దానం వచ్చింది నాన్న అంటాడు. ఇక నువ్వు 10 వాసనుడు 30 ఇచ్చి వెళ్తావు. కానీ నీ జీవితంలో అది నెరవేరదు. 6 నెలలు అవుద్ది నెరవేరదు, 7 నెలలు అవుద్ది నెరవేరదు. మళ్ళా జనవరి 1 వచ్చే వరకు నీకు ఆ బతుకు అంతే, కానీ ఆ వాగ్దానం మాత్రం నీ జీవితంలో నెరవేరట్లేదు. ఎందుకని? తప్పు ఎవరిది? ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని మాట వాగ్దానం నువ్వు తీసుకునే ముందు ఇక్కడ చూడండి. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రం దాన్ని ధ్యానించినప్పుడట అతడు చేయనిదంతయు సఫలమవుద్దట. ఎట్లా దీవించబడతాడంటే, అతడు నీటి కాలువల యొరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. ఎప్పుడో దేవుని మాట విన్నప్పుడు. కొంతమంది ఇది పట్టుకుంటారు, నీవు నీటి కాలువల యొరను నాటబడినదే ఆకువాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటావు అని వాగ్దానం వచ్చిందనుకో. అబ్బా ఇక ఈ సంవత్సరం అంతా నేను ఎన్ని మైళ్ళన్న చేయి, ఎన్ని పనికిమాల వేషాలన్నా వేయి, తల్లిదండ్రులను మోసం చేయి, బిడ్డలను మోసం చేయి, భర్తను మోసం చేయి, భార్యను మోసం చేయి, ఇక 3 పువ్వులు 6 కాయలే అనుకుంటావు. తప్పు సోదరా, ఆలోచన మార్చు. నువ్వు దేవుని మాట వింటే నీటి కాలువల ఎవరను నాటబడినదై, కాల ఒడ్డున నాటబడిన చెట్టుకి ఎవరు నీళ్లు పోయవలసిన అవసరం లేదు. ఆటోమేటిక్గా ఆ చెమ్మ లాక్కుని ఆ చెట్టు చక్కగా ఎదుగుతూ ఉంటుంది. ఆ చెట్టు 365 రోజులు కూడా పచ్చగానే ఉంటుంది, ఎప్పుడూ ఎండిపోయే స్థితి ఉండదు. నీవు కూడా దేవుని వాక్యం అనే నీరు చేత కట్టబడి దేవుని సన్నిధి అనే ఆ యొక్క స్థలంలో గనక నువ్వు ఉంటూ దేవుని సన్నిధికి ప్రతి వారంలో 2-3 రోజులు నువ్వు దేవుని సన్నిధిలో గడుపుతూ మిగతా సమయంలో ఉదయం తెల్లవారుజామున అలాగే రాత్రి పడుకునేప్పుడు కనీసం 2 సార్లన్నా నువ్వు దేవునితో మాట్లాడుతూ దేవుని తచ్చుతో ఉంటూ రోజు వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఎప్పుడు మొక్కకి తడిగా ఉంటే పెరిగి ఫలాలు ఇస్తుందో అలాగే నువ్వు కూడా దేవుని మందిరముతోనూ వాక్యంతోనూ వాక్య ధ్యానములోను దాని ప్రకారం జీవించటంలోను గనక నువ్వు జీవించగలిగితే బిడ్డా నీకు ఏ వాగ్దానం వచ్చిందో ఆ వాగ్దానం దేవుడు నెరవేరుస్తాడు. అంతేగాని ఆ వాగ్దానం సీక్రెట్ అరలో పెట్టుకుని, ఆ వాగ్దానం నీ పరుసులో పెట్టుకుని, ఆ వాగ్దానం నీ బైబిల్లో పెట్టుకుని ఇంకా నెరవేరట్లేదేంటి అని నువ్వు ఇప్పుడు కాదు ఇంకా 2020వ సంవత్సరం వచ్చినా కానీ ఆ వాగ్దానం నెరవేరే సమస్య లేదు. ఎందుకంటే నీ దేవుడైన యెహోవా మాట నీవు శ్రద్ధగా విని ఆయన మాటకు నువ్వు లోబడి ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న ఎడల నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు దీవించబడతావు, ఇంటికి వచ్చేటప్పుడు దీవించబడతావు. నీవు ఏది చేసినా అది సఫలీకృతమవుద్ది. నీ బిడ్డలు దీవించబడతారు. నీ భోజనపు బల్ల చుట్టూ నీ బిడ్డలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. చిన్నతనమందే నీ బిడ్డలను భక్తిలో నువ్వు పెంచాలి. నీ బిడ్డలను నువ్వు భక్తిలో పెంచాలి అంటే నువ్వు భక్తిగా ఉండాలి. నువ్వు ఇంటిలో మందు కొడుతున్నావు, నువ్వు ఇంటిలో ప్యాక్ ఆడుతున్నావు, నీ ఇంటిని క్లబ్గా మార్చావు, ఇంటిలో సిగరెట్లు తాగుతూ వంట చేస్తున్నావు, ఆ పని ఈ పని చేసుకుంటావు. నీ బిడ్డలు యథార్థంగా ఎట్ట బతుకుతారు? నీ బిడ్డలు యథార్థంగా ఎట్ట జీవిస్తారు? ఇంటిలో ఉండే పనికిమాలిన స్త్రీలతో నువ్వు ఫోన్లు మాట్లాడుతున్నావు, ఇంటిలో ఉండే పనికిమాలిన మగవాళ్ళతో అక్ర సంబంధాలు పెట్టుకుని ఫోన్లు మాట్లాడుతున్నావు. ఇవన్నీ నీ కూతురు వింటుంది, ఇవన్నీ నీ కొడుకు వింటున్నాడు. నీ బిడ్డలు నువ్వు చేసే పనికి
పనికిమాలిన వేషాలన్నీ నీ బిడ్డలు చూస్తున్నారు. వాళ్ళ మోసం చేసి వీళ్ళ మోసం చేసి సంపాదించుకున్న దండుకుంటున్నావు, పోగు చేసుకుంటున్నావు, ఇవన్నీ చూస్తూనే ఉన్నారు. కన్న తండ్రిని తల్లిని నువ్వు చూడటలేదు, రేపు నీ కొడుకు నిన్ను చూడటం, వాడు కొడుకు ఆన్ని చూడటం, ఇక ప్రపంచం అంతా ఏమైపోతుంది బిడ్డ? స్వార్థం స్వార్థం స్వార్థం. నీ జీవితం నుండి గనక మార్పు తీసుకురాగలిగితే, వాక్యం వింటున్న బిడ్డ, ఇప్పుడైనా నీ బతుకు మార్చుకొని, నీ మనసు మార్చుకొని, నీ తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకొని, నీ కన్న బిడ్డలకు ఎదుట అంటే సాటుగా పనికిమాలిన పని చేయమని కాదు, నువ్వు యథార్థంగా ఉంటే సాటుకైనా బాగానే ఉంటావు, ఎదురుకైనా బాగానే ఉంటావు. నువ్వు యథార్థంగా లేకపోతే కొంతకాలం బిడ్డలను కన్ను కప్పవచ్చు, కొంతకాలం బిడ్డలు కనపడకుండా తప్పు చేయొచ్చు, కొంతకాలం భార్యకు తెలియకుండా తప్పు చేయొచ్చు, కొంతకాలం భర్తకు తెలియకుండా పనికిమాలిన వేషాలు వేయవచ్చు. కానీ దొంగతనం ఎప్పుడూ కూడా, పనికిమాలిన పాపం ఎప్పుడు కూడా దేవుని వాక్యం చెప్తుంది, జాగ్రత్త, నీ పాపం నిన్ను పట్టి ఇచ్చును, ఏదో సమయంలో నువ్వు దొరికిపోతావు. వద్దు, పాపం వలన వచ్చు జీతం మరణం అని దేవుని వాక్యం చెబుతుంటే, వాక్యాన్ని పెడచెవిన పెట్టి 37 రాత్రి ప్రార్థనకి వెళ్ళి అక్కడ వాగ్దానం అట్టి తెచ్చిపెట్టుకుని, బైబిల్లో పెట్టుకుని, పుస్తకంలో పెట్టుకుని, పరుసులో పెట్టుకుని, నువ్వు ఎన్ని పనికిమాలిన వేషాలు వేసినా ఈ వాగ్దానం నా బిడ్డల పట్ల నెరవేరుద్ది అనుకుంటున్నావు. అది కేవలం అపోహే. ప్రియమైన బిడ్డ, నా మీద నీ కోపం వస్తే రావచ్చు. ఈ పాస్టర్ గారు ఏంటి దీవించకుండా హెచ్చరికలు చేస్తాడు, అట్ట చేయి ఎట్ట చేయమంటాడు, నేను ఎట్ట చేయితే ఈయనకి ఎందుకు అనుకోవచ్చేమో. బిడ్డ, షుగర్ వ్యాధిగ్రస్తున వచ్చినాడు డాక్టర్ దగ్గరికి వెళ్తే చెప్తాడు, అయ్యా నువ్వు స్వీట్లు మానేయి, కాఫీ మానేయి, టీ మానేయి, అన్నీ మానేయి అంటాడు. అన్నీ మానే తిట్టగయ్యా అంటావు. నువ్వు తిను, తాగు, టీ తాగు, కాఫీ తాగు, షుగర్ వేసుకోబాకు, చప్పటై తాగు అంటాడు. ఏం ప్రయోజనం? సపరేట్ తాగి ఏం ప్రయోజనం? తప్పదు. షుగర్ కంట్రోల్లో ఉండాలంటే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ పాటించాలి. అంతేగాని అన్నీ మానేయమంటే నాకు ఫీజు ఇవ్వడేమో, నువ్వు అన్నీ తిన్నాయినా ఈ ట్యాబ్లెట్ మాత్రం వేసుకుని నువ్వు టీ తాగు, కాఫీ తాగు, స్వీట్స్ ఇష్టానుసారంగా కేజీలు తిన్నాయినా ఏం పర్వాలేదు, నా ఫీజు మాత్రం నాకు చెల్లించను ఆయన, వారం వచ్చి ఫీజు ఇచ్చుకోనాయనా, నీ బ్లడ్ టెస్ట్, షుగర్ టెస్టులు రాస్తాను అని చెప్పాడు అనుకో. అబ్బాయి నీకు ఎంత ఆనందం, అబ్బా ఆ డాక్టర్ గారు ఏం తినొద్దన్నాడు, ఈ డాక్టర్ గారు అన్నీ తినమన్నాడు. ఆ తర్వాత షుగర్ ఎక్కువై మంచాన పడితే కలిగే నష్టం డాక్టర్ గారిగా నీక తల్లి. అందుకే ఇను, దేవుని మాటకు లోబడేవు. దేవుని మాటకు లోబడకుండా కొంతమంది ఉన్నారు, నీ దరిద్రం పోద్దంట, నీకు ఆశీర్వాదం వస్తుందట, నీ ఇంట్లో రోగాలు పోతాయట, ఆ కూటాలట. ఏంటండి, దేవుడు ఏం చెప్పాడు? నమ్మి బాప్తిసం పొందండి, మార్పు పొందండి, బతుకు మార్చుకోండి అని యేసయ్య చెబితే, ఈ లేటెస్ట్ సేవకులు ఏం చేస్తున్నారంటే, ఈ మధ్యన టీవీ ప్రోగ్రామ్స్, టీవీ ఛానల్స్ వచ్చాక ఏమీ లేదు, పడేయటం. వాళ్ళు లేపేవాళ్ళకొళ్ళు, పడేసేవాళ్ళకొళ్ళు, లేపేవాళ్ళకొళ్ళు, పడేసేవాళ్ళకొళ్ళు, లేపేవాళ్ళకొళ్ళు, పడేసేవాళ్ళ. ఇలాంటి వెలుగుదుత్తలతో సంబంధించినటువంటి కోటాలకి నువ్వు వెళ్ళావనుకో ప్రియమైన దేవుని బిడ్డ, వాళ్ళకు వదిలిపెట్టినటువంటి ఆ దయ్యాలు నిన్ను చెడగొడుతుంటాయి. నీ మనసులో నీ పాస్టర్ గారి మీద వ్యతిరేక ఆత్మలు కలుగుతుంటాయి. మా పాస్టర్ గారు ఎవరిని వరేయట్లేదు, ఆ పాస్టర్ గారు చూడు, మొన్న ఈ మధ్యన మా సంఘానికి 2-3 వచ్చారు, అయ్యా ఆ క్షేత్రం ఈ క్షేత్రానికి వెళ్ళానయ్యా, పన్నోళ్లే పడుతున్నారయ్యా. అయ్యో, నేను ఎవరిని విమర్శించడానికి కానీ నేను చెప్పట్లేదు, కానీ మోసపోయి నీ సంఘాన్ని నువ్వు మోసం చేయబాకు ప్రియమైన దేవుని బిడ్డ. చాలామంది సంఘాలను తీర్చడానికి ప్రతి ఒక్కరూ రావడం, ఇది ఒక హిప్నాటిజం టైపులో జనాల్ని పడేయటం, అయ్యే చూపించి వీళ్ళు కూడా నోరు తెరిచి చూడటం, ఏముందో చూద్దామని వెళ్ళడం, వాళ్ళు మీ అడ్రస్లు తీసుకుంటాం, మీ ఫోన్ నెంబర్లు తీసుకుంటాం, మీరు వస్తావా చస్తావా, వస్తే దీవించబడతావు, లేకపోతే శాపం మొత్తం మిమ్మల్ని బెదిరించడం, మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ సంఘానికి రప్పించుకుంటాం. ఏంటమ్మా, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించమంటే ఆ సేవకుడు వస్తాడు, విజయవాడలో కూటమి పెట్టమన్నాడు, సభలు పెట్టమన్నాడు, నెల వెళ్ళమన్నాడు. ప్రతి సేవకుడు అటు అన్ని రకాల సేవకులు విజయవాడలోనే. అలో పాపం తెలంగాణ ఏరియాలో, స్లమ్ ఏరియాలో, నక్సలైట్ ఏరియాలో సేవకులు తినడానికి లేదు, సువార్తలు లేవు, అక్కడ మందిరాలు లేవు, ప్రకటించేవాళ్ళు లేరు. అసలు దేవుడు అంటేనే తెలియని ప్రజలు, వాళ్ళని మాత్రం ఎవడ పట్టించుకోవట్లా. శ్రీకాకుళం ఏరియాకి వెళ్తే విగ్రహార్థం చేత లోపల స్లమ్ ఏరియాస్లో రోడ్డులు లేక విగ్రహార్థం చేత కుసించిపోతూ దేవుడే అనేవాళ్ళు తెలియక అల్లాడిపోతుంటే వాళ్ళు మాత్రం తెలియట్లేదు. ఎంతసేపు విజయవాడ
విజయవాడలో ప్రజలు బాగా అమాయకంగా దొరికారో ఏమో, విజయవాడలో సేవకులు ఎక్కువైపోయి అల్లాడుతుంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చి, ఎందుకంటే చెప్పనా, పడేసే వాళ్ళ దగ్గరికి నిలబెట్టే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు. జాగ్రత్త, మోసపోకండి. మారు మనసు లేకుండా, రక్షణ సాక్ష్యం లేకుండా, బతుకు మార్చుకోమని చెప్పకుండా, రక్షణ పొందండి మీ మనసు మార్చుకోండి అని చెప్పకుండా, స్వస్థత 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 విడుదల